తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీట్ టీడీపీ జనసేన మధ్య అగాధాన్ని తెచ్చిపెడుతోంది. రాజమండ్రి రూరల్ సీట్ కందుల దుర్గేష్ నాదంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాదంటున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన అభ్యర్థి దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పినట్లు దుర్గేష్ వెల్లడించారు. ఇక ఆ సీటు తనదేనని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా జనసేన నాయకుడు కందుల దుర్గేష్ కు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం కీటు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుర్గేష్ అభిమానులు ఆందోళన చేపట్టారు. దుర్గేష్ సీటు మారిస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. జిల్లా అంతా దొరుకుతుంది. జిల్లా ఇక్కడ కాదు, ఈ నియోజకవర్గం కదా, అన్ని నియోజకవర్గాలు దొరుకుతాయి. దుర్గేష్ గారికి ఈ జిల్లా నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. దుర్గేష్ గారికి రూరల్ నుంచి టికెట్ కేటాయించాలి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీట్ టీడీపీ జనసేన మధ్య అగాధాన్ని తెచ్చిపెడుతోంది. రాజమండ్రి రూరల్ సీట్ కందుల దుర్గేష్ నాదంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాదంటున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన అభ్యర్థి దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పినట్లు దుర్గేష్ వెల్లడించారు. ఇక ఆ సీటు తనదేనని టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా జనసేన నాయకుడు కందుల దుర్గేష్ కు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో దుర్గేష్ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్, గుడ్ ఈవినింగ్ శ్రావ్య. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య కొంత అగాధం ఏర్పడుతుంది. ప్రధానంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నారు. అతనికి సీటు కేటాయిస్తారని ముందు నుంచి ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన అధినేత రాజమండ్రిలో పర్యటించినప్పుడు రాజమండ్రి ఇంటర్నల్ సమావేశంలో కందుల దుర్గేష్ ని రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ప్రకటించారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చెప్పకపోయినా కందుల దుర్గేష్ అతని అనుచరులు కూడా సమావేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజమండ్రి రూరల్ జనసేనకే కేటాయించారు. కందుల దుర్గేష్ క్యాండిడేట్ అని చెప్పారని కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది గత 5 రోజుల క్రితం. అయితే అతనే క్యాండిడేట్ గా ప్రచారం చేసుకున్న సమయంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావుతో కూడా ఆవిర్భావం నుంచి అంటే పార్టీలో ఉన్న నాయకుడు, ప్రస్తుతం టీడీపీలో అందరికంటే సీనియర్ నాయకుడిగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య తానే ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం, ఇదే సందర్భంలో 2-3 సార్లు మీడియా ముఖంగా కూడా ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ టీడీపీ అని చెప్పడం జరిగింది. అయితే జనసేన ఏదైతే ఆశావాహంతో ఉందో నిన్న టికెట్లు ప్రకటించిన అనంతరం రాజమండ్రి రూరల్ స్థానాన్ని నుంచి ఉన్న జనసేన కందుల దుర్గేష్ ని నిడదవోలు నియోజకవర్గానికి వెళ్ళమని చెప్పి జనసేన ఒత్తిడి చేస్తున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా జనసేన ఏదైతే రాజమండ్రి రూరల్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టడం, ఫ్లెక్సీ నించడం, కార్లు మీద ఉన్న జనసేన సింబల్స్ ని చెరిపేయడం ఇటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఖచ్చితంగా కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ సీటే కేటాయించాలి, లేచో ఓటు మార్పిడి వ్యవహారం జరుగుతుందని, ఈ ప్రభావం మొత్తం తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటుందని జనసేన శ్రేణులు హెచ్చరిస్తూ ఆందోళన చేపడుతున్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్. జిల్లా అంతా దొరుకుతుంది. జిల్లా ఇక్కడ కాదు, ఈ నియోజకవర్గం కదా, అన్ని నియోజకవర్గాలు దొరుకుతాయి. జై కందుల.